హాయ్, హలో, నమస్తే. నేను ఇప్పుడు చిన్న ఒక చిక్కులో పడేటప్పుడు ఒక చిన్న ఉపాయం తప్పించుకోవడం ఎలా తప్పించుకోవడం చిన్న ఉడుపు కథలు అని చెప్తాను. ఒక ఏట్లో ఒక నక్క ఆ, పెట్టారంటారు దాన్ని. వరద వచ్చేస్తుంది. వరద పెట్టే ఆ నక్క దొరికిపోతున్నాడు. వరదకి దొరికిపోయి కొట్టుకు వెళ్ళిపోతుంటుంది కింద మీద కింద మీద. దాన్ని రక్షించేవాడు ఎవడు ఉండడు. దాన్ని తను రక్షించుకోలేదు. ఇక నేను చేయడం లాస్ట్ ప్రాణం పోద్ది అనే టైంలో అదేం చేస్తుందంటే, చూస్తే ఎలాగైనా ప్రాణం పోద్ది అని ఒక ప్రయత్నం నేను చేస్తాను. నక్క కదా, నక్క చిక్కులు అంటారు. అదొక చిన్న ప్రయత్నం చేస్తుంది. ఏంటి ఆ ప్రయత్నం అంటే, ఈ రోజుతో ప్రపంచం సరి, ఈ రోజుతో ప్రపంచం సరి, ఈ రోజుతో ప్రపంచం సరి. లాస్ట్ వరకు ఏం లేదు. ఈ రోజుతో ప్రపంచం సరి, ఈ రోజుతో ప్రపంచం సరి కేకలేసుకుని వెళ్తుంటుంది. కేకలేసుకుని వెళ్తుంటప్పుడు ఆ నది ఒడ్డున, ఏటి ఒడ్డున ఒక మునీశ్వరుడు ఒక ఒక 9,000 సంవత్సరాల నుండి తపస్సు చేస్తుంటాడు. బాగా హార్డ్గా తపస్సు చేస్తుంటాడు. మరి 1000 సంవత్సరాలు ఉంటే ఆయన తపస్సు పూర్తి అయిపోద్ది. అయితే మొత్తం 10,000 అవ్వాలి. కానీ ఈ రోజుతో ప్రపంచం సరే నక్క అంటుంది, ఇదేంటిది ప్రపంచం సరే నేనే తపస్సు చేయాలి, ప్రపంచం అంతమైపోతుంది మరి ఎందుకని. సరే ఈ నక్కను ఒకసారి మనం అడ్డు తీద్దామని ఆ నక్కనేమో పట్టి ఆ కాలు ఏదో కాకు పట్టుకుని లోపలికి కొద్దిగా దిగి ప్రయత్నం చేస్తాడు. ఆయన అయితే ఒడ్డున వేస్తాడు. అదేంటంటే నీళ్ళు కూడా తాగేసి చావు బ్రతుకుల్లో ఉంటే అలాగా అది కొద్దిగా చెమ్మ తేరిన తర్వాత నక్కేం చేస్తుందంటే, కొద్దిగా ఊపిరి బాగా పీల్చుకొని ఆ ఇసుక కొద్దిగా ఎండిన తర్వాత ఒళ్ళల్లో ఇసుక అయిపోతుంది కదండి, ఇసుక నీరు అంతా అదంతా ఎండిన తర్వాత లేస్తుంది. ఏంటమ్మా నీకేం తెలిసింది, ఈరోజుతో ప్రపంచం సరేని అంటున్నావు కదా, నీకేం తెలిసింది, నీకు ఆజ్ఞానం తెలిసినా ఏంటనే మునీశ్వరుడు తనని ఆడడం జరుగుతుంది. అప్పుడు ఇదేంటి చెప్తుందంటే, టక్క లేచి ఒళ్ళంతా జలధరించి ఒళ్ళంతా దులుపుకొని, నన్ను నువ్వు రక్షించకపోతే నాకు సరికదే, ప్రపంచంతో పని నాకడం ఉంది పోతే అని పరిగెత్తి అదేమో పారిపోయి వెళ్ళిపోతుంది. ఇదేనమాట. అంటే ఒక చిక్కులో ఉండేటప్పుడు తప్పించుకునే ఉపాయం అనమాట. ఇలాంటి ఉపాయాలు ఇలాంటివి కొద్దిగా మనకి అంటే బ్రెయిన్లో అందరికీ ఉండవాలండి, కొంతమందికి అవి తెలుసుకుంటే మంచిది. నక్క ఎలా తప్పించుకున్నది అనేది ఇది వచ్చానండి. అంతేనండి. ఓకే, బాయ్, ఉంటాను.